నమస్తే తెలంగాణ పత్రిక. ఇకపోతే జూరాల శ్రీశైలంపై కుతంత్రం. జూరాల ప్రాజెక్టు మళ్ళీ జూరాలకు పోతుంది, శ్రీశైలం పోతుంది. రాజకీయ వైరుధ్యం పక్కనకు పెట్టి ఒక్కటైనా కర్ణాటక, ఏపీ. కర్ణాటక అంటే ఇక మనకు తెలిసిందే, అది కాంగ్రెస్ పేరుకి అయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు, ల్యాబింగ్లు వాళ్ళు చేసినట్టు నేను ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. కర్ణాటకలో లింగం బలిజ రాజ్యం. అక్కడ బలిజులు, లింగం బలిజలు, లింగాయతులు వాళ్ళకి ఎక్కువ డామినేషన్ ఉంటుంది. మన తెలంగాణలో రెడ్డి కులస్తులు ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో కమ్మ కులస్తులు ఉన్నట్టు వాళ్ళు ఇక బలిజ కులస్తుల రాజకీయ నేతలు ఉంటారు. వాళ్లకు కాపులకు అనుబంధ సంబంధం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి కుల సంఘీకరణతో నరుక్కుంటూ వస్తున్నాడని ఇక్కడ రాజకీయాలు కొందరు విశ్లేషకుడిగా చెప్తా ఉన్నారు. ఇకపోతే అంటే ఏ విధంగానే దానసాన దండోపాయాలు ఉపయోగించి కులకాడును కూడా అడ్డం పెట్టేసి కావాలంటే ఇంకేమైనా చేస్తారు. మనం చాలాసార్లు విన్నాం. అవి ప్రస్తుతానికి చెప్పడం భావ్యం కాదు కాబట్టి చెప్పలేం. ఏదైనా సరే ఎక్కడ ఏం చేయాలో అక్కడ, ఎవరికి ఏం చెయ్యి, ఎక్కడ ఏం పెట్టాలో అక్కడ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు పని చేయడం అనేది చేస్తుంటాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీ రామారావు పార్టీ చిహ్నం పోవడానికి, ఎన్టీ రామారావు నిధులు అంటే బ్యాంక్ అకౌంట్ పోవడానికి ఏం చేసిండో అందరికీ బహిరంగ రహస్యమే. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఎంత విశృంఖలంగా డాష్ జరిగిందో, ఆ రోజు చట్ట పరిధిని దాటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు బహిరంగంగా జరిగిన విధానం అందరూ కూడా మీడియా సాక్షిగా మా గురువులు, మా పెద్దలు, మా జర్నలిస్టుల గురువులు ఆ రోజు వైస్రాయ్ హోటల్లో కళ్ళారా చూశారు. ఎంత అరాచకం జరిగింది, ఎవరెవరికి ఏం తైలాలు ఇవ్వాలో, ఎవరిని మచ్చిక చేసుకోవాలి, ఎవరెవరికి ఏం మసాజు చేయాలో ఆ మసాజులు చేసి పార్టీని కూలగొట్టి, ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని కూలగొట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తీరు కళ్ళకి కద్దినట్టే ఉంది మా జర్నలిస్టులకైతే. అందుకే అంటున్నాను, ఈరోజు ఎక్కడ ఏదైనా సరే ఆయన చేయగలిగినటువంటి నేర్పు ఉన్నవాడు. ఇకపోతే ఇదంతా కూడా మనకు మన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, ఎటుపోతున్నాయి అనే విషయాన్ని చూపిస్తానికి చాలా చక్కగా తుంగభద్ర నది ఎట్లా వస్తుంది, నావాలి, చిక్కాలపల్లి రిజర్వాయరు, గుండ్రైలు, కేసీఆర్ హయాంలో నిర్మించిన తుమ్మిళ్ళ ప్రాజెక్టు. ఇది కృష్ణానది ఆల్మట్టి ఫేజు ఇలా ప్రారంభమైతే ఇది అంతా కూడా ఆల్మట్టి సామర్థ్యం పెంపు. ఇది ఆల్మట్టి మొదటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటిది, మనకు అన్యాయం జరుగుతున్న ప్రాజెక్టు ఆల్మట్టి ప్రాజెక్టు. ఇది కేసీఆర్ హయాంలో వాళ్ళు చేయని ధైర్యానికి ఇప్పుడు ఎందుకు ధైర్యం చేస్తున్నారు, ఆల్మట్టి ఎత్తు ఎందుకు పెంచుతున్నారు క్లియర్గా రావాలి, అర్థం కావాలి. నారాయణపేట, కొల్లాపూరు, స్నోనా, గుర్జాపూర్, హర్యానా, భీమానది మీద కట్టే డ్యాములు, కొల్లాపూర్ ఇంత స్పష్టంగా చిన్నపిల్లగాని చెప్పిన అర్థమయ్యేటువంటి ఈ కుంభకోణాలు, అన్యాయాలని మన పాలకులు మన గురించి మనకు అన్యాయం జరగాల నిర్ణయం ఎలా తీసుకుంటున్నారో ఆలోచించండి. ఇకపోతే ఇదొకటి కేసీఆర్ మీద పెవాకులు బాలినటువంటి పాలమూరులో మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్కి డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా, అసలు నీ పేరు మార్చుకుంటా అనే విషయాలు చెప్పాల్సి వస్తే, నీ ఒట్లు ప్రమాణాలు చెప్పాల్సి వస్తే అది మహాభారతం అంతా సీరియల్గా మారుతూ ఉంటుంది. ఎందుకు అంటే మీరు కడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నారు, ఏవేవో మాట్లాడారు. తర్వాత నేను అన్నాను కానీ వాళ్ళు తీసుకోలేదంటారు, వాళ్ళు తీసుకున్నారు కానీ నేను ఇవ్వలేదంటారు. ఇవన్నీ కబుర్లన్నీ కూడా ఎన్నో విని ఉన్నాం. మమతనే చైర్పర్సన్గా ఉండాలని పలువురు టీఎంసీ తిరుగుబాటు ఎమ్మెల్యే డిమాండు. రితభద్ర భేటీకి 32 మందే హాజరు. రెబల్స్కు మాతా బుజ్జగింపులు, నేరుగా ఎమ్మెల్యేతో మంతనాలు, ఎంపీల్లో రాజుకుంటున్న విసమితి. అనుకున్నదే అయ్యింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి ఇద్దరు హంతకులు అఫీషియల్గా లైసెన్స్ తీసుకున్నట్టుగా ఈ భారతదేశ ప్రజలు కేవలం హిందుత్వం అనేటువంటి ఉన్మాదంతో వాళ్ళకు లైసెన్స్ ఇస్తే ప్రజాస్వామ్యాన్ని, భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ వ్యవస్థని కూనీ చేస్తూ రాష్ట్రాల యొక్క రాజకీయ ప్రాంతీయ పార్టీల యొక్క ఔన్నత్యాన్ని, ఉనికిని ప్రశ్నించేలా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని దారుణంగా ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారినటువంటి వైనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి రాక్షస నికృష్ట క్రీడ. మహారాష్ట్ర అయిపోయింది టార్గెట్. ఇప్పుడు మొన్నటిదాకా ఢిల్లీ అయిపోయింది. మమతా బెనర్జీ ఓడగొట్టిన తర్వాత కూడా ఆమెని చచ్చిన పామును కొట్టినట్టు కొడతామని ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు చేసి నికృష్టులు
అవినీతి పరులు, ఇట్లాంటి నికృష్టులు, అవినీతి పరులు, దగాకోరు దిగాకోరులు అంతా కూడా రెబల్గా మారిపోయి వాళ్ళేదో సంసారులు అన్నట్టు వీళ్ళంతా రెబల్గా మారిపోయి తిరుగుబాటు చేయడము, ఆ తిరుగుబాటు చేసి ఒరిజినల్ మమతా బెనర్జీ పార్టీని లాక్కపోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో గతంలో చెప్పిన మిత్రులారా, మహారాష్ట్రలో శివసేన పార్టీ, నీ బీజేపీ, నేను ఇక స్పష్టంగా చెప్తున్నాను, మీరు కోరుకుంటున్న, మీరు అనుకుంటున్న బీజేపీ పార్టీ పుట్టక ముందు పుట్టినటువంటి హిందుత్వ నికార్సు అండార్స్ ఉన్నటువంటి పార్టీ శివసేన, బాల్ ఠాకరే గారి పార్టీ. మీ భారతీయ జనతా పార్టీ, మీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటున్నట్టు అది నా భారతీయ జనతా పార్టీ కాదు. ఎందుకు నా భారతీయ జనతా పార్టీ కాదంటే, నేను అద్వానీ గారి పీరియడ్లో భారతీయ జనతా పార్టీ అభిమాన్ని, రామజన్మ శిలా విన్యాసంలో పాల్గొన్న వాళ్ళం, ఆ పూజలో రథయాత్రలో మేము సైతం ఉడత భక్తిలా ఇసుక రేణువులా పనిచేసిన వాళ్ళం. ఆనాటి విలువల గల పార్టీ కాదు కాబట్టి అది నా భారతీయ జనతా పార్టీ కాదు, నా హిందుత్వ పార్టీ కాదని స్పష్టంగా వీడియో రికార్డులో నేను చెప్తా ఉన్నాను. అట్లాంటి మీ బీజేపీ పార్టీ శివసేనను ఏ విధంగా నామరూపాల్లో కూడా చేసిందో చూసాం. ఒరిజినల్ నామరు కాకుండా ఎవరో నాకైతే నచ్చలేదు, మీకు నచ్చి ఉండవచ్చు. నేనైతే ఒక నికృష్ట రాజకీయ నాయకుడే నేను మాట్లాడతాను. అట్లాంటి రాజకీయ నాయకునికి మహారాష్ట్ర శివసేన పార్టీ హస్తగతం చేసుకుంది, అఫీషియల్గా సింబల్ పోయింది, పార్టీ పోయింది. మరి ఆ విధంగానే మమతా బెనర్జీ కూడా దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ విధంగానే ఏ విధంగా పార్టీ కండువలు కప్పుతున్నారో చూస్తూ ఉన్నాం. ఇంత దారుణం జరుగుతున్న ధృతరాష్ట్రం పాలనలో కళ్ళు మూసుకొని పాలన చేస్తుంటే, మయసభలో జరిగినటువంటి అవమానాలు ద్రౌపదికి జరిగినట్టే భరతమాతకు, ప్రజాస్వామ్యానికి ఇట్లా అవమానం జరుగుతుంటే ఇంకా మౌనమే ఉన్నాడు. రావలసిన కృష్ణుడు రాలేదు, సమస్య పరిష్కారం అవుతుందా లేదని సభ్య సమాజం ఎదురు చూస్తూ ఉంది. వేతనాలు లేని మహాప్రభు, ఇది ప్రధానంగా వేతనాలు లేవు. 5 నెలల నుంచి 1200 మంది పంచాయతీ సర్పంచులకి వేతనాలు లేవు. వీళ్ళకు వేతనాలు లేవు. 1వ తారీఖు జీతాలు రావట్లేవు ఒక గోల, వేతనాలు రావట్లేవు ఒక గోల. ఇంకోటి అసలు ఉద్యోగ కల్పన అంటున్నాడు. ఉద్యోగ కల్పన అంటే కొత్తగా నెల క్యాలెండర్ ఏదో మొన్న జూన్ 2వ తారీఖు తెలంగాణ అభివృద్ధి వస్తుంది అయితే అన్నాడు. ఇస్తే సంతోషమే, కానీ ఉన్న వాళ్ళకి టైంకి జీతాలు రావట్లేవు, కాంట్రాక్ట్లకు జీతాలు రావట్లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు జీతాలు రావట్లేవు, కాంట్రాక్ట్ పనులకు బిల్లులు రావట్లేవు. ఇంకొకటి పెన్షనర్కు పెన్షన్ బెనిఫిట్ రావట్లేదు. పెన్షనర్లు మా హాస్పిటల్లో జాయిన్ అవుతే కనీసం బిల్లులు రావట్లేవు, కనీసం వాళ్ళకి రియంబర్స్మెంట్ రావనేటువంటి దయహీనమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంత పరిస్థితుల్లో ఇకవైపు వైపు ఇలా ఉంటే మరొక వైపు ఫీజు రియంబర్స్మెంట్లో ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోక 4 సంవత్సరాల నుంచి సర్టిఫికెట్ తీసుకునేటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ సర్టిఫికేట్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు? పిల్లలు ఎప్పుడూ సర్టిఫికేట్ తీసుకుంటారు. అదొకైతే ఫీజు రియంబర్స్మెంట్ మాకు సంబంధం లేదు అని ఈ సంవత్సరం అడ్మిషన్లప్పుడు కాలేజీ యజమాని చెప్తా ఉంది. మీ ఫీజు రియంబర్స్మెంటు మీ ఖాతాలో మీ గవర్నమెంటు మీకు ఇస్తే మీరు తీసుకోండి, కానీ మీరు మాకు కట్టాల్సిన డబ్బులు ముందే కట్టేసుకోవాలి. మాకు రావు ఆ డబ్బులు, మాకు వచ్చినా మీకే ఇస్తాం, మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేదు అన్ను. 1,50,000 రూపాయలు మినిమం స్టాండర్డ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉన్నటువంటి మినిమం. చిన్న కాలేజీలో కూడా, బీటెక్ కాలేజీలో మినిమం 1,50,000. చిన్న కాలేజీ చిన్న గ్రూప్ కూడా 1,50,000 మొత్తం సంవత్సరానికి లేనటువంటి 1,50,000 ఫీజు కడితే కానీ విద్యార్థులు చదువుకునే పరిస్థితిని. కానీ మరి పేదవాడు, బడుగు బలహీన వారులు, రెక్కాడితే కానీ డొక్కని కాని వారు వాళ్ళు చదువుకోవద్దా? వాళ్ళు 1,00,000 రూపాయలు ఎక్కడ కట్టించాలి, ఎట్లా కట్టాలి? మహనీయుడు పాపం దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ పథకం ఎంతో ప్రయోజనమైంది. ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రిక్వైర్మెంట్ అవసరం వస్తూ ఉండి, ఒకవైపు తెలంగాణ ఏర్పడిన తర్వాత సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతూ ఉంటే విద్యార్థులు ఆస్పిరెంట్స్ కావాల్సినప్పుడు అట్లా చదువుకొని బయటకు వచ్చినటువంటి ఎందరో ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ అమెరికా వెళ్ళిన వైనాలు 1,00,000 రూపాయల జీతాలతో ఇప్పుడు వాళ్ళొక ఆర్థిక స్వలంబన సంపాదించి నెలకు 1,00,000 రూపాయలు జీతం చేస్తూ కారులో హాయిగా విల్లాల్లో ఉంటున్నటువంటి వైనం చూస్తున్నావు. మరి ఇప్పుడు ఎలా? మరి ఈ పరిస్థితి నువ్వు చదువుకో, భవిష్యత్తుకో ఎంకరేజ్మెంట్ ఉన్నటువంటి అవకాశం నువ్వు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాల్లో వెలుగెప్పుడు నిండాలి అని రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ అటకెక్కిపోయింది, ఇంకొకటి నెలల జీతం వస్తుందని గ్యారంటీ లేదు, నెల పెన్షన్స్ వస్తాయి సరే కానీ గ్యారంటీ లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకైతే అసలు చెప్పరాని అలవి 3 నెలలు 6 నెలలు అడిగేవాళ్ళాడు, అడిగితే వినేవాడే లేడు. మేమేమి చేద్దాం అని అడుగుదామని అంటే రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని?
నా వల్ల కాదు, ఒక పని చేయండి, మీరే వచ్చి కూర్చొని మీ పని అంతా ఖర్చులు పెట్టేసి మీరేమైనా నాకు మెరుగు తెచ్చిపోండి అని అసమర్థతని తెలియజేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, అంత అసమర్థ నాయకుడు ఆయనే ఒప్పుకుంటున్నప్పుడు మనం తలబట్టుకోవాల్సిందే, మన కర్మ కావాల్సిందే. ఎందుకంటే మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే 5 ఏళ్ళు. ఎందుకు అనుభవించాలంటే చేసిన పాపానికి. ఎందుకు పాపం చేసినామంటే అపోహల మీద, కేవలం అనుమానాల మీద, మనకు అక్కర్లేదు దాని మీద శిక్షించినందుకు మనకు దేవుడు చేసిన శిక్ష మీరు అనుభవించాల్సిందేనా అని అనిపిస్తూ ఉంది.